మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు పాల్గొనాలని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు నాయకుడు అని అన్నా ఆయన ఒప్పుకోరు. అన్నా నేను కార్యకర్తని, ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను పనిచేయాలి, జనంలో మమేకం కావాలి అనేటువంటిది మాలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకం. 2వ తేదీన నరేంద్ర మోడీ గారి యొక్క అమరావతి పునర్నిర్మాణ సభ విజయవంతం చేయడం కోసం అందులో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గం మేము కూడా రావడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు 2014 సంవత్సరంలో ఎవరు ఊహించినటువంటి స్థితిలో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితులు, కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు ఏ రకంగా సాగు రంగంలో వస్తాయనేటువంటి విషయాల మీద కూడా కనీసం ఆలోచన కూడా చేయకుండా ఆ రోజు రాష్ట్రాన్ని విభజన చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రం ఏకమంతంగా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక పరిపాలన దక్షత, ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమని చెప్పి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనిటువంటి విధంగా, ఎందుకంటే ఆ రోజు ఒక్క మాట మీద 33,000 ఎకరాలు, ఒక చిన్న లాఠీ చార్జీ లేకుండా, చిన్న పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, మరి పెద్ద ఎత్తున రాజధానికి రైతులు తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసి ఇచ్చారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం 14-19లో. రాజధానికి కనీసం 30,000 ఎకరాలు పైబడి ఉండాలని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో. ఆయన గాని, ఆయన దగ్గర ఉన్నటువంటి నాయకులు గాని అందరూ కూడా చెప్పారు పదే జగన్మోహన్ రెడ్డి మగోడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పి ఆ రోజు 2019 ఎన్నికల ముందు మనందరినీ కూడా నమ్మించి మోసం దగా ఏ రకంగా అధికారంలో వచ్చాక చేసేటప్పుడు గుర్తు చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. కొన్ని 3 ముక్కలైనా ఎక్కడ ఒక ఇటు ముక్క పెట్టాడంటే అది లేదు, అమరావతి లేదు, అటు 3 ముక్కలు లేవు. ఆ రకంగా మళ్ళీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే ఒక విద్యార్థిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిగజారి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఈరోజు ఒక ప్రజా ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ప్రజా ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి రాజధానిని మళ్ళీ భవిష్యత్తులో, ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ ఈ యొక్క ప్రతిపక్షం వాళ్ళు అమరావతికి 1,00,000 కోట్లు పెట్టుబడి కావాలి ఎక్కడి నుంచి అని. అమరావతికి ₹1 కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి అవసరం లేదు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది అమరావతి నుంచే 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి అన్నటువంటి విషయం తెలిసి కూడా ప్రజలను ఏమార్చి మళ్ళీ మోసం చేయడానికి, అంటే ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మొట నిత్యం చేసేటువంటి పని. మరి అటువంటి అమరావతి రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం మరి రేపు నరేంద్ర మోడీ గారి యొక్క మరి చేతుల మీదకి పునర్నిర్మాణం ఏదైతే ప్రారంభిస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా మనందరం కూడా మన కుటుంబ సభ్యులతో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి.